మీ పేరండి? నా పేరు చింతకుంట విజయ్. విజయవాడలో మొన్న సిద్ధం బస్సు యాత్ర జరిగింది కదా, ఆ బస్సు యాత్రలో జగన్ గారిపైన దాడి కూడా జరిగింది. దాడి వెనుక ప్రధానంగా ఎవరున్నారంటారు? దాడి వెనుక బోండా ఉమా గారు ఉన్నారని అందరూ అంటున్నారండి. ఆయనతో పాటు ఉన్న బ్యాచే ఆయనకి లింకులు ఉన్న వ్యక్తులే ఉన్నారంటున్నారు. అది సింగనగర్ ప్రాంతంలో ఆయనకు బాగా పట్టున్న ప్రాంతంలో జరిగింది. అది ఆయన ప్రమేయం లేకుండా జరగలేదు అనటానికి లేదు. కంపల్సరీ ఆయన ప్రమేయం ఉంది కాబట్టే ప్రతి ఒక్కరు బోండా ఉమా గారి హస్తం ఉంది దీని వెనక. ఆయన తెలుగుదేశం గోండాలు అరాచకాలు చేయటంలో మొదటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి చంద్రబాబు గారి అండదండలు పుష్కలంగా ఉన్నాయి ఆ వ్యక్తి ఆయన ప్రబలంతోనే జరిగి ఉంటుందని మేము గాఢంగా నమ్ముతున్నాం. విషయం జగన్ గారే కావాలని దాడి చేయించుకున్నారు ప్రజల్లో సింపతి ఓట్ల కోసం అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఏమండి, ఇప్పుడు మనమే ఉన్నాం అంత చీకట్లో ఒకరితో రాయి వేయించుకుంటామా? లేదా మనమే వాళ్ళని వేయించుకోమంటారా రాయి? వాళ్ళని ఒకసారి వేయించుకుంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఆ సింపతి కోసం ఇంకోటి కోసం. చీకట్లో ఎవడం పగలు చేయించుకుంటాడు సింపతి కావాలంటే. చీకట్లో ఎక్కడ వేసాడు ఏంటో తెలియదు కదా. అలాంటి వ్యక్తి అసలు మాట్లాడేదానికైనా అర్థం ఉండాలి కదండి. సింపతి ఏంటంటే రాయి పెట్టా లేదా ఇంకోటి పెట్టి కొట్టించుకోరుగా. అంత అవసరమయ్యా రాజకీయాల్లో సింపతిలు తెచ్చుకొని ఆయన స్వతహాగా ఆయన కొందని జనాల్లో పేద ప్రజల్లో ప్రతి ఇంటికి ఓ పథకం వెళ్ళిందండి. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందిన కుటుంబం అంటూ లేదు. ఏ కుటుంబంలో నాకు ఇది జరగలేదని చెప్పమనండి. ప్రతి కుటుంబంలో అడుగుతున్నా, ఎవరైనా సరే బిలో పోవర్టీ లెవెల్ ఎవరైనా ఉండండి, వాళ్ళకి ఇది జరగలేదు నాకు అనేది చెప్పానండి. ప్రతి వ్యక్తి కుటుంబంలో అమ్మఒడే కానీ ఇవన్నీ అసలు ఈ పథకం లేదండి. మేము ఇంటింటికి తిరిగి చూస్తూ ఉంటుంటే కొన్ని చోట్ల కొంతమంది ఆడవాళ్ళు అయ్యా మాకు ఈ పథకాలు వచ్చినాయి, మాకు రావాల్సినవి ఉన్నాయి, మా పిల్లలు పైకి వెళ్తే ఇంకో మంచి పొజిషన్ వస్తుంది, చదువులు కానీ స్కూల్స్ కానీ అన్నీ ఇంత బాగా చేసిన వ్యక్తి వెళ్ళి మళ్ళీ రాళ్ళదాడి చేయించుకొని జనాల్లో సింపతి మనం వాళ్ళకి బాగు చేసాం ప్రజల్ని. జరుగుతుంది 2019 ఎన్నికల్లో కూడా కోడి కత్తి అని చెప్పి ఈసారి ఎన్నికల్లో రాయితో కాదు పక్కా ప్లాన్ ప్రకారమే చేయించుకుంటున్నారు ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ అన్నారు. ఏమండి, ఇప్పుడు ఆ ప్లాన్ మరి చేస్తానన్న విషయం మీ ప్లాన్ మీరు ఎందుకు మీరు చేయించుకోవట్లేదు? ఆ ప్లాన్ మీరు కూడా ఉపయోగించవచ్చు. ఆ ప్లాన్ మీరు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? ఇవన్నీ ఏంటంటే చేతగానోడు మాటలండి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ మాటలకి అసలు లెక్కలేనితనం. అతను మాట్లాడతా కూడా అర్హత లేని వ్యక్తి అతనికి రాజకీయం అంటే ఏంటో తెలీదు, ఓనమాలు తెలియదు, ఏమి తెలియదు. రోజుకో మాట, రోజుకో వేషం, రోజుకో దరువేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి మనకు అవసరం అండి రాజకీయాల్లో. అతని మాటలు కూడా మనం భుజాన్ని వేసుకొని తిరగడం వేస్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి వేస్ట్ కార్డ్. అది దేనికి ఉపయోగపడదు. నా పార్టీ నాకు ఇంత ఉంది, నాకు ఇన్ని సీట్లు కావాలని అడగలేని వ్యక్తి అతను. అది ఏంటంటే చంద్రబాబు నాయుడు బినామీ పార్టీలాగా చంద్రబాబు నాయుడు పెంచి పోషించే పార్టీ అది. ఆ పార్టీ కోసం ఆయన పనిచేస్తున్నాడు కానీ అతను సొంత పార్టీ కోసం పనిచేయట్లేదు అతను. అందుకని ముష్టి 25 సీట్లు అన్నాడండి. ముందు 40 సీట్లు 50 సీట్ల నుంచి 25కి వచ్చాడు. ఆ 25 పోయి 21కి వచ్చాడు. ఆ 21లో కూడా ఈయన పోటీ చేసి 4 సీట్లే, మిగతాని తెలుగుదేశంలో వచ్చి పోటీ చేసే. ఒకటే మనం ఆలోచించండి, మీరు జనాలు మీరైనా గమనించండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడే మాటలు మనం ఏ రోజైనా ఒక మాట స్టవ్ ఆన్ అయి ఉన్నాడు, ఒక దాని మీద నిలబడి ఉన్నాడా? మాట మీద నిలబడలేని వ్యక్తి ఎవడా అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు. అదే లైన్లో వచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాటలు ఒక్క మాట, ఇదిగో నేను ఇది చేస్తా మీకు ఇది అని ఏది అలా వల్ల కాదండి. ఇవన్నీ ఏంటంటే ప్రజల మీద ఏదో ఈ సానుభూతి చెందుకుంటున్నాడు జగన్, ప్రజల్లో బాగా వచ్చేసింది, ఈ విధంగా వచ్చింది ఆ విధంగా వచ్చింది. ఏమంటే ఇప్పుడు నేను ₹1 తిన్నానండి గవర్నమెంట్ సొమ్ము. ఆ గవర్నమెంట్ రుణపడి ఉండవు. అది పేద ప్రజలు అనుకునేది. ప్రజలు విశ్వాసంగా ఉంటారు. విశ్వాసమే వాళ్ళకి మెయిన్ ముఖ్యం ఆయుధం పేద ప్రజలకి. అంతేగాని మీరు రాయి వేసి కొడితే నీ కోటేస్తానా, కోడి కత్తి పెడితే ఓటేస్తామా? ఎవరండి వాళ్ళు ఎందుకని కొట్టించుకోవడం? అతను కూడా బాంబు బ్లాస్ట్ చేయించుకున్నాడు కదా చంద్రబాబు నాయుడు 2004లో. మరి ఆయన ఎందుకు గెలవాలా? చిత్తుగా ఓడిపోయాడుగా. అప్పుడు అవి కట్టలేసుకుని తిరిగాడుగా. అప్పుడు ఇంత సోషల్ మీడియా ఏమీ లేదుగా. ఆయన పత్రికల్లోనే ఆటలోనే వచ్చినాయిగా. అప్పుడు ఎందుకు ఆయన గెలవలేపాడు? అప్పుడు రాదా సానుభూతి? ఇప్పుడే వస్తుందా? ఏం చేతగానోళ్ళు మాటలు మనం పట్టించుకోకూడదండి. ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరు ఎలాంటి వ్యక్తి, ఎవరి వల్ల మనకు ఉపయోగం, ఈ రాష్ట్రం ఎవరి వల్ల బాగుంటుంది, ఈ రాష్ట్రంలో పథకాలు కానీ ఇంకోటి కానీ అభివృద్ధి చెందాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరుగుతుంది. అది సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రతి సర్వే ఏది చూసినా కూడా అన్ని సర్వేలు 100 సర్వేలు చేస్తే 99 సర్వేలు మొత్తం జగన్ గారు సీఎం అవుతున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తుంటే వీళ్ళు ఓర్చలేక అవన్నీ చూసుకొని ఏదో విధంగా గొడవలు పెట్టి అలజడులు సృష్టించి ఈ జనాల్లో భయభ్రాంతులు చేసి జగన్ నుండి ఈ గొడవలు అవుతాయి అయ్యవుతాయి అని చెప్పి జగన్ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు దీంట్లో. సిద్ధం సభలకు కానీ బస్సు యాత్రలకు కానీ జన సమూహం ఎలా వస్తుంది? ఎక్కువ ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు? ఏమండి మీరే చూస్తున్నారుగా,
ఒక పక్క ఏబిఎన్ చూడండి, ఒక పక్క సాక్షి చూడండి. ఏవి వద్దు, వాళ్ళిద్దరే 2 ఛానల్స్ చూద్దాం. ఆ 2 ఛానల్స్ ఎవరు మనస్ఫూర్తిగా వస్తున్నారు, ఎవరు డబ్బులు ఇస్తే వస్తున్నారు? మనస్ఫూర్తిగా వచ్చే వ్యక్తి నిన్నగా మన విజయవాడలో జరిగిందంటే జోరు వర్షం, గంట పడింది వర్షంలో కూడా జనాలు అలా నుంచొని తడిసి ఆయన కోసం డబ్బులు ఇచ్చేవాడు ఉంటాడండి. కూలి పనికి వెళ్తామండి మనం, ఏం చూస్తారా అని నీళ్ళు లేవు అవి లేవని. అదేనండి, కూలి పనికి వెళ్ళేవాడు ఏం చేస్తాడు, డబ్బులు ఇచ్చినా చూస్తాడు, అరే ఇక్కడేం బాగాలేదు పని, వెళ్ళిపోతాడు. నచ్చపోతే ఉంటాడు, నచ్చితేనే కదా నువ్వు డబ్బులు ఇచ్చావు, ఇంకోటి ఇచ్చావు. నీకు మనసుపోతే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేవాడు ఎవడు అంత ఇదిగా ఉండరండి. అది గుర్తుపెట్టుకున్నాడు. డబ్బులు ఇస్తే నువ్వు అంత 2-3 గంటలు 4 గంటలు వెయిట్ చేస్తారండి ఎవరైనా? మనమే అనుకుందాం, ఎవరైనా వెయిట్ చేస్తారా? ఎవరు వెయిట్ చేయరు. అది గుర్తుపెట్టుకోండి. మనం అంతా ఏంటంటే ఆడి చెప్పే కొల్లబొల్లి మాటలకి ఏదో అంటే తెల్ల సొక్క మీద మరకైతే ఆడే కడుక్కుంటాడు, ఆడే తుడుచుకుంటాడులే అనే రకం. ఆడి చంద్రబాబు గారు అని పవన్ కళ్యాణ్ గారికి ఆడికి మాట్లాడతాం రాదు, ఆడి చంద్రబాబు గారికి రాదు, పవన్ కళ్యాణ్ గారికి రాదు. ఈడు 3-4 పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంటో, అక్కడ ఒక రోజు అంటాడు, ఇక్కడ ఒక రోజు అంటాడు. ఇవాళ వాళ్ళ ఆవిడ నా 3వ ఆవిడ 4వ ఆవిడ నిన్న గృహప్రవేశం చేశాడు పిఠాపురంలో. వచ్చింది వాళ్ళ ఆవిడ, ఎవడన్నా సతీ సమేతం గృహప్రవేశం చేస్తాం, ఎవడన్నా వచ్చారా? అది మన క్యారెక్టర్లే మనల్ని అసాసినేట్ చేస్తారు జనాలు. మన క్యారెక్టర్ ఇది అనేది ఏమంటే మనమే, మన ఆడపిల్లలే ఉన్నారు. మన ఆడపిల్లలకి ఏమైనా అన్యాయం చేస్తే మనం ఫీల్ అవ్వమా? అదే ఎదటి వ్యక్తి కూడా అదే ఉంటుంది కదా. అలాగా ఆలోచన. ఇలాంటి వ్యక్తి క్యారెక్టర్లెస్ లేకోకుండా మాట్లాడే వ్యక్తులు అనవసరం మనకి. అది చంద్రబాబు నాయుడు అనేది ఇక మరీ వర్స్ట్ అనుకోండి. అతనికి ఏంటంటే ఈ పేద ప్రజలకి ఇవ్వాలి, మీకు ఇది చేస్తాను అంటే అది చేయనన్నట్టు లెక్క. అతను మాట చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏదైతే వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానం ఏది నెరవేర్చడు. మీరు ఆయన ఎక్కిన 94 నుంచి కానీ 95 నుంచి కానీ చూడండి, మీరు ₹2 కిలో బియ్యమే కానీ మద్యపానం ఏదైనా చూడండి, మీరు ఏదైనా సరే ఆయన ఏ పథకం అని అన్నాడు రామారావు గారు, ఆ పథకాలన్నీ తీసేసుకుంటూ ఎత్తేసుకుంటూ వచ్చాడు. ఆయనకి ఏంటంటే ఆ పథకాల వల్ల ఆయన పేరు వద్దాం, నాకు పేరు అలాంటి వ్యక్తి పక్కన ఉన్న వాళ్ళని ఎవరిని రానికోకుండా నేనే ఒక నియంతలాగా ఇప్పుడు వాళ్ళ కొడుకు కోసం ఈ ప్రయత్నం అంతా, వాళ్ళ కొడుకుని సీఎం చేయడం కోసం ఆయన వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని దేశాలు ఇండియా అక్కడికి వెళ్ళి మన ఢిల్లీ వెళ్ళి మోడీ గారి కాళ్ళు అమిత్ షా కాళ్ళు పట్టుకొని పొత్తు ఎంపర్లాడి తెచ్చుకున్న అతను. ఎందుకు? ఏదో విధంగా నేను ఒక్కడనే గెలవలేను, జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేను. 130 సీట్లు మాకు ఖాయం ఉంటున్నారు పొత్తులో ఉన్న నాయకులందరూ. మరి అన్నప్పుడు ఈ డ్రామా మాటలన్నీ ఎందుకండి? రాళ్ళు వేసుకున్నారు, కొట్టించుకున్నారు మాటలు ఎందుకు? మీకు గెలుస్తానన్నప్పుడు ఆడి మీద మాట్లాడే పని లేదు కదా. మనం ఒకసారి ఆలోచించండి. ఆ పొత్తులో వాళ్ళు గెలవలేరనే కామ్గా నిన్నగా మన మోడీ సభ పెట్టుకున్నారు కదా వీళ్ళు. మోడీ సభలోనే ఒక మైక్ పని చేయలేకపోయింది వీళ్ళకి. ఇలాంటి మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఒక ప్రధాని వచ్చి కూర్చుంటే ప్రధానికి కూడా ఒక విలువ గౌరవం లేకుండా ఒక పుష్ప కూర్చుంటే ఈటాకు కూడా వీళ్ళకి లేని ఇలాంటి వ్యక్తులండి 135 వచ్చే స్థానాలు వీళ్ళకి. మీరు సరైన టీం లేదు, మీకు సరైన మొబిలైజేషన్ లేదు, ఒక సరైన నాయకుడు అనేవాడు ఉండడండి మీకు. ఏ నియోజకవర్గం వెళ్ళండి, ఒక నాయకుడు అనేవాడు వీడు గెలుస్తారు, ఇతను గెలుస్తాడని ఎక్కడైనా ఉందా మనకి? ఎక్కడా లేదు. కానీ ఏంటంటే వాళ్ళు ఎల్లో మీడియాని పెట్టుకొని ఉపయోగించుకొని ఏదో ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఎక్కడ లేని హైప్ని తెచ్చుకొని పైకి పెట్టుకుంటే ఈ జనాల్లో లేని హైప్ తీసుకొచ్చి పేపర్లో పెట్టుకుని ఇప్పటివరకు అయ్యే చేశాడు పాపం. అమరావతి అని అదే అని ఇదని చేసి ఏం ఉపయోగం చెప్పండి అది? ఇప్పుడు ఎవరు అమరావతి ప్రజలు మొన్న తాడికొండ వెళ్తే పూల బాట వేశారు జగన్ గారికి. ఆయన మీద వ్యతిరేకత ఉంటే అంత ఎందుకు ఎత్తారు వాళ్ళు? ఎవరు విజయవాడ అన్నారు, విజయవాడలో విజయవాడ చూశారుగా మీరు. ఎక్కడుంది ఆయనకి వ్యతిరేకత? ఎంత కావాలని వాళ్ళు కల్పితాలు రాతలు అద్భుత కల్పన లేదంటారు సరే, అలాంటి విషపరాతలు రాసి జనాలు మైండ్ సెట్ మారుద్దాం. కానీ జనాలు ఆల్రెడీ డిసైడెడ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు కావాలి మాకు, జగనే మా సీఎము, మళ్ళీ ఆయనే కావాలని కోరుకునే వ్యక్తిత్వంతో ఉన్నారు జనాలు. వాళ్ళు నమ్మారు జగన్ని. ఇప్పుడు వరకు క్రెడిబిలిటీ కానీ నమ్మకం కానీ కలిగిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారికి ఉందండి క్రెడిబిలిటీ కానీ నమ్మకం. నేను ఈ పని చేశానని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నీకన్నా తక్కువ వయసు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నారు మీరు, మీ పిల్లోడు వయసు. ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నేను మీకు మంచి చేశాను, నాకు ఓటేయండి అంటున్నాడు. మీరు ఎందుకని అడగట్లా? నేను మీకు మంచి చేశాను, నీ నోటంలో వచ్చిందా? ఒక మాట నేను ఇది చేశాను మీ నోటంలో వచ్చిందా? నేనేదో హైదరాబాద్ కట్టాను, హైదరాబాద్ నవాబులు కట్టి ఇవాళ అది 50 సంవత్సరాల చరిత్ర. అది హైదరాబాద్ది ఆ 50-100 సంవత్సరాల చరిత్ర. నువ్వైనా నేనైనా ఇప్పుడు విజయవాడకి 25 సంవత్సరాల ముందు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? అది డే బై డే డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ డెవలప్ చేసి ఈ డెవలప్ చేసేది ఏంటది? ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు అనేవాడు వర్స్ట్ అండి, వేస్ట్. అతనికి ఏంటంటే వయసు పైబడిన తర్వాత మతి మరుపు, చేదస్తం పెరుగుతూ ఉంటుంది. ఈ చేదస్తం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతానో తెలీదు. నిన్నగా మొన్న మీటింగ్లో కూడా అన్నాడు, అదేదే వైసీపీ విన్నింగ్ టీము, ఇదే టీడీపీ అని జనసేన ఇదే లాసింగ్ టీం ఏదో చెప్తాడు ఆయన, చీటింగ్ టీం అని చెప్తున్నాడు. ఇలాంటి వ్యక్తి అతనికే మైండ్ లేని మాటలు. ఆయన నోటంటే ఆయన విన్నింగ్ టీం అని చెప్తున్నాడు. ఆయన మాటలు దేవుడు సదాస్తు అంటాడని మేము కోరికిస్తున్నాం. చివరిగా ఈ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవబోతున్నారు? దేవినేని అవినాష్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా డిసైడ్ అయిపోయారండి జనాలు కూడా. ఎందుకంటే ఈయన చేసిన కార్యక్రమాలు కానీ మీరు మీడియా కాదు కానీ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజలు ఒకసారి మీరు ప్రతి ఇంటికి 3-4 సార్లు వెళ్ళిన వ్యక్తి ఎవరంటే అవినాష్ గారు. ఎందుకంటే చిన్న వయసు,
ఇంకో 40 సంవత్సరాలు ఉంది ఆయనకి రాజకీయ జీవితం. ఇప్పుడు ఉన్న ఆయన ఏంటంటే ముసలాయన, ఎక్కలేడు దిగలేడు, ఎక్కడికి వెళ్ళలేడు. ఆయన ఏదో ఇళ్లలో కూర్చొని ఏదో గ్యాంబ్లింగ్ వ్యవహారాలు చేసి అప్పటికప్పుడు గొడవలు పెట్టి ఏదో సృష్టి ఈ అవినాష్ గారు వీళ్ళది ఇలా చేద్దాం అలా చేద్దాం వీళ్ళ మీద ఏదో బురద జల్లేదే కార్యక్రమే. కానీ అతని మీద విజయవాడ సిటీ ప్రజలకు కానీ మా 21 డివిజన్లో కానీ ప్రజలకి ఎలాంటి మంచితనం, ఇగో అలానే ఇద్దరు అవినాష్ గారిని గద్దె రామ్మోహన్ గారిని పక్కన నుంచోబెట్టి ఇగో మీకు ఎవరు కావాలని అవినాష్ గారే కావాలనుకో డైరెక్ట్గా ఇది మళ్ళీ మీరు ఓటింగ్ గిటింగ్ పక్కన పెట్టండి. డైరెక్ట్గా ఏదైనా పబ్లిక్ ఒపీనియన్లో చూసుకుంటే మనకి అవినాష్ గారికి ఉన్నంత ఫాలోయింగ్ గద్దె రామ్మోహన్కి లేదు. ఇప్పుడు లేక ఇప్పుడు అతను బాధపడుతున్నాడు. ఇప్పుడు ఎలా చేయాలి ఎలా గొడవలు పెట్టి ఏ విధంగా అల్లలు సృష్టించేసి ఇంకో విధంగా మైనస్ చేయాలని చూస్తున్నాడు ఆయన. మీ పేరండి? నా పేరు షకీరా, 5వ డివిజన్ లీడర్ని, నేను నాయకురాలని. ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? 5 ఏళ్ళ పరిపాలన చాలా మంచిగా ఉందండి జగన్ గారిది. ఆయన గెలిచిన తర్వాత మరి ఆయన ఏదైతే మేనిఫెస్టో తీసుకొచ్చి ఏదైతే జనాలకి చేస్తానని చెప్పి ఓటు వేయించుకొని గెలిచిన తర్వాత మళ్ళీ ఆ మేనిఫెస్టోని యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి అయితే పథకాలని చేస్తామన్నారో అవన్నీ కూడా రెగ్యులర్గా సంవత్సరం ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక టైం ప్రకారం, మళ్ళీ ఎవరేమో అనేది లేకుండా నెల ముందుగానే ఒక పాంప్లెట్ ఇచ్చేసి ఇదిగో ఈ నెలలో ఈ పథకాలు వేస్తాం అని చెప్పేసి జనాలకు భరోసాని ఇస్తా, ఒక ధైర్యాన్ని ఇస్తా, వస్తాయో రావో ఈ నెలలో అనేది కాకుండా అలాగ 4 సంవత్సరాలు చక్కగా పరిపాలన ఆయన చేశారండి. ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా కూడా వాలంటీర్లు లంచాలు తీసుకున్నారని ఒక ఆరోపణ ఉంది. ఎంతవరకు నిజం అది? వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు. నాకు తెలిసినంతవరకు మాది ఎస్సీ డివిజన్ ఇది. మా వాళ్ళంతా కూడా మాకు తెలిసిన వాళ్ళు పిల్లలు ఏదో కొంచెం లేడీస్ ఉన్నారు. ఈ 5,000 ఇచ్చి 5,000 వాళ్ళు ఇంట్లో చేదోడుగా ఉంటాయి అని చెప్పేసి వస్తున్నారు. ఏ పని చెప్పినా సచివాలయం వాళ్ళు చెప్పినా లేదా ఎవరు చెప్పినా ఆ పని అంతా చేసుకొచ్చేవాళ్ళు ఇంటికి కాస్త చేదోడుగా ఉంటుందన్న ఒక ఆశతో వాళ్ళు వచ్చి ఆ జాబులు చేస్తున్నారు. అది కూడా కరోనా టైంలో ప్రతి ఒక్కరికి 5,000 కూడా చాలా ఉపయోగపడింది ప్రతి మనిషికి కూడా. వాళ్ళు మా ఇళ్ళ మధ్య వాళ్ళే, మాకు తెలిసిన పిల్లలే. వాళ్ళు ఎలాగ ఎవరిని మోసం చేస్తారు, ఎవరు చేయనిస్తారు? వాళ్ళు సర్వీస్ చేయిస్తాము అని అంటే రాణిస్తారు, కానీ జనము ఏదో మోసాలు చేస్తాము అని అంటే ఏదో చేస్తామనంటే ఊరికే జనం ఎవరో లేరు. వాళ్ళని గౌరవించారండి. ఎలాగ గౌరవించారంటే వన్స్ అపాన్ ఏ టైం ఏదైతే ఆ కరోనా టైంలో అసలు వాలంటీర్లను చూస్తే బస్సులో కూడా వాళ్ళు టీషర్ట్ వేసుకుంటే లేచి వాళ్ళని కూర్చోమనే అంతగా వాలంటీర్స్ ఫస్ట్ 1 or 2 ఇయర్స్లో అంత బాగా వాళ్ళు ఫోకస్ అయ్యారు. వాళ్ళని అందరూ పలకరిస్తున్నారు. కార్పొరేటర్ల కన్నా నాయకుల కన్నా వాళ్ళని ఎక్కువగా. వాళ్ళు నిజంగా చెడు చేస్తుంటే అంత పేరు అలాంటి మంచి పేరు వచ్చుండేది కాదు. అది వరవలేక ఏంటంటే ఏదో ఒకటి ఉంటున్నారు కదా, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే 10,000 ఇస్తూ ఉంటున్నారు వాళ్ళకి. అది అంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు అంటే వాళ్ళు మంచిగా చేశారు, వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళు ట్రాఫికింగ్ చేయలేదు, ఏదీ చేయలేదు, వాళ్ళు మంచోళ్ళు, ప్రజలకు సేవ చేశారు కాబట్టి మేము 10,000 ఇస్తాము అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అది హ్యాపీ అన్నమాట. సంక్షేమ పథకాలు అందరికీ అందాయి అంటారా రాష్ట్రంలో? అందరికీ అంటే ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వాళ్ళకే అందాయా, లేదంటే అందరికీ అందాయి అంటారా? అందరికీ అందినాయండి. ఎలిజిబిలిటీ ఏదైతే సచివాలయంలో ఆన్లైన్ వ్యవస్థ ద్వారా, ఆధార్ కార్డుల ద్వారా, రేషన్ కార్డు ద్వారా ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పథకాలు అందినాయి. ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు. ఇంతకుముందు వాళ్ళు ఒకవేళ తీసుకొని ఇప్పుడు ఆ ఎలిజిబిలిటీ ఎక్కడంటే కరెంటుల దగ్గర ఎక్కడో 1-2 వచ్చినాయి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వచ్చి సచివాలయం వాళ్ళైతే ఇంకొక నెలకి ఏదైతే ఈ 45 years చేయూత వస్తుందనంటే ముందే చెప్పేసి వాలంటీర్స్ కానీ వచ్చే నెలలో మీకు వస్తుంది, వచ్చే సంవత్సరం మీకు వస్తుంది, ఆసరా తీసుకోండి, చేయూత వస్తుంది, మీకు 18,000 పడతాయి అని ముందుగానే చెప్పుంచి ఏ ఇంట్లో ఏ పథకం ఎప్పుడు వస్తుంది, వాళ్ళకి పెన్షన్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు పెన్షన్ వస్తుందమ్మా, 60 సంవత్సరాలకు వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళు 15 days ముందుగానే అలర్ట్ అయ్యి వెళ్ళి వాళ్ళకి పథకాలు పెట్టి వాళ్ళకి ఎలిజిబుల్ చేస్తున్నారు.
వాళ్ళని. ఇదివరకు అదే పెన్షన్ కోసం, అదే ఆసరా కోసం తిరిగేవాళ్ళు. ఆఫీసుల చుట్టూ లేకపోతే ఎక్కడికి తిరగాలో అర్థం కాక, పని జరగక ఇబ్బంది పడేవాళ్ళు. బస్సు యాత్రలో మన జగన్ గారి పైన రాయితో దాడి జరిగింది. ఎవరు చేయించుంటారంటారు? అది ఎవరు చేసినా సరే అది తప్పు, అన్యాయం, అమానుషం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్ గారే కావాలని కొట్టించుకున్నారు ఓట్ల కోసం అంటున్నారు టీడీపీ వాళ్ళు. అంత దెబ్బ ఎలా కొట్టించుకుంటారు, ఎందుకు కొట్టించుకుంటారు? అసలు ఆల్రెడీ ఆయనకు ఒక పేరు వచ్చేసింది జనంలో. ఆయన గెలుస్తాడు. ప్రజలు ఆల్రెడీ ఆయనకి 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. ఇంకా కొట్టించుకోవాల్సిన అవసరం. కొట్టించుకుంటే అందరూ అయ్యో జగన్ గారికి దెబ్బ తగిలేదని బాధపడి ఓట్లు వేస్తారని దానికోసం కొట్టించుకున్నారు అని అంటున్నారు. అవసరం లేదండి. అసలు ఆయనకి అలాగా ఆయన హ్యాపీగా ఉంటే చాలు, ఆయన సేఫ్టీగా ఉంటే చాలు. మా ముఖ్యమంత్రి ప్రజానాయకుడు, పేదవాళ్ళ కోసం ఆలోచిస్తున్న ఒక గొప్ప నాయకుడు. మీ నియోజకవర్గంలో విజయవాడ తూర్పులో ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? గద్దె రామ్మోహన్, దేవినేని అవినాష్? 100%, 150% అవినాష్ గారే గెలుస్తారండి. చిన్న ఎగ్జాంపుల్స్, చిన్న ఈ 2 చెప్తా. అంటే మన ఇప్పుడు రాణిగారి తోటలో రిటైనింగ్ వాళ్ళు అంటున్నారు, అలాంటి పెద్దయే కాదు. ఒక ఆటో నగర్లో కరెంటు ఇచ్చారు. ఆటో నగర్లో ఒక 50 ఏళ్ళకి వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ కరెంట్ లేదండి. కరెంట్ అనేది, వెలుగు అనేది ఆ ఇంటికి అవసరం. అసలు ఎవరు పట్టించుకునేవాళ్ళు కదా. అంతకుముందు కూడా మేము తిరిగాం. అప్పుడు కూడా ఎవరు వాళ్ళు చిన్నవాళ్ళే, చాలా పేదవాళ్ళు, అసలు వాళ్ళని పట్టించుకున్నోళ్ళు లేరు. అలాంటి వాళ్ళకి కూడా అవినాష్ గారు ఒకసారి అలా గడపకి వెళ్ళి చూసి వాళ్ళకి కరెంట్ ఇప్పిస్తే అసలు వాళ్ళ ముఖాల్లో వచ్చిన వెలుగు, వాళ్ళు చూపించిన రెస్పాన్స్ ఎంతగా ఉందంటే. అలాగే ఇప్పుడు పెన్షన్స్, ఇప్పుడు మీరు అన్నారు కొంతమందికే వస్తున్నాయి కదా అని. ఎక్కడైనా అనివారణ కారణాల వల్ల, లేదంటే ఎలిజిబిలిటీ లేక ఎక్కడైనా రాని వాళ్ళకి, అలాంటి వాళ్ళకు కూడా అవినాష్ గారు వెరీ రీసెంట్ 2 నెలల క్రితం అన్నమాట ఒక 60 మందికి ఆయన సొంత డబ్బులతో పెన్షన్ ఇచ్చి, ఎందుకంటే 2-3 సార్లు గడపకి వెళ్తున్నాము. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు మాకు పెన్షన్ రాలేదు అన్నప్పుడు ఆయనకి ఒక బాధ కలిగి, అయ్యో ఇన్నిసార్లు వస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళకి రావట్లేదు. అలాంటి వాళ్ళకి అట్లని ఎవరిని ఆయన ఫోర్స్ చేయలేదండి. ఏ ఆఫీసర్ని ఎవరిని కూడా వీళ్ళకి ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సింది అలా కూడా అనకుండా ఆయన డబ్బుల నుంచి తీసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళకి సంతోషంగా వాళ్ళని ఈరోజు చూస్తున్నారు. మరి ఇంకా అలాంటి వ్యక్తులే ఉండాలి, రావాలి, అందరినీ చూసుకోవడానికి కానీ, మంచి చెడు చూడడానికి కానీ, లేదా డెవలప్మెంట్ చేయడానికి కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంట్లు కానీ, ఇలాంటివన్నీ మాకు ఏదంటే కమ్యూనిటీ హాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ చాలా వచ్చినాయండి. మాకు అవినాష్ గారు ఒక్క 5 ఇయర్స్లో ఒక 20 ఇయర్స్ నుంచి జరగనివన్నీ ఒక్క 5 ఇయర్స్లో చేశారు. 20 సంవత్సరాల నుంచి జరగని 5 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ చేశారు, బాధ్యతగా తీసుకొని చేశారు. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజలను కూడా మేము ఒక వైసీపీ లీడర్గా కూడా నేను అవినాష్ గారి నాయకురాలుగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మా ప్రజలందరికీ కూడా, మా పని చేసేవాళ్ళు మనకి కావాలి. మనల్ని అర్థం చేసుకొని మనం పిలిచినప్పుడు వచ్చే వ్యక్తులు కావాలి, మనకి ఆ వ్యక్తి కావాలి. అలాంటి వాళ్ళని పోగొట్టుకుంటే రేపు మనకి ఎవరు కూడా మనల్ని ఆదుకునే వాళ్ళు ఉండరు. ఒక జగన్ గారు కావచ్చు, ఒక అవినాష్ గారు కావచ్చు, ఏదైనా యంగ్స్టర్స్ అండి, వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు బాధ్యతగా పనిచేస్తున్నారు. ఎప్పుడంటే అప్పుడు అర్ధరాత్రి అన్న, అపరాత్రి అన్న, ఎవరికి ఏ అవసరం వచ్చిందన్న, మా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి అన్న, అన్ని అవసరాల్లో కూడా వాళ్ళ దగ్గరుండి మాకు కరోనా టైంలో కానీ, ఆఖరికి అవినాష్ గారికి కూడా 2 సార్లు కరోనా వచ్చిందండి. అంటే చెప్తుంటే విన్నాం మేము. అంతగా ప్రజల్లోకి వచ్చారు. మాకేమన్నా అవుతుందేమో అని కూడా కాకుండా ముందు ప్రజానాయకులు ఉన్నామంటే ప్రజల్లోకి వెళ్ళాలి, అంతే, ఏదన్నా జరగనియండి అని అంత రిస్క్ కూడా బేరు చేసి వచ్చి వాళ్ళు సేవ చేసిన, మా ప్రాణాలు కాపాడిన వ్యక్తులకి మేము ఓటేసి గెలిపిస్తాం. ఆయన్ని రేపు నాయకులుగా మేము చూసుకుంటాం, మంచి పదవుల్లో చూసుకుంటాం. జగనన్న కూడా ఆయనకి సపోర్ట్గా ఉంటారు. మా ఈ తూర్పు నియోజకవర్గం అంతా కూడా అందరం, కృష్ణలంక వాళ్ళు కానీ, మేము కానీ, మా ఆటో నగర్ వాళ్ళు కానీ, ప్రతి ఒక్కళ్ళకి అవినాష్ గారు సర్వీస్ చేశారండి.
ఒకటికి 2 సార్లు మా ఇళ్ళ చుట్టూ తిరిగారు. ఒక నాయకుడు అంటే అంత రిస్క్ అవసరం లేదు. ఒక ఎమ్మెల్యే అవ్వడానికి ఇన్ని సార్లు తిరగాల్సిన అవసరం లేదు. ఇంతమంది ఎప్పుడు చాలామందిని ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం మనం. కానీ వాళ్ళు చూస్తుంది ఏంటంటే మన పనేంటి, ఒక నాయకుడిగా నా రోల్ ఏంటంటే జనం మధ్యకి వెళ్ళడమే, ప్రజానాయకుడిగా ఉండడమే, ప్రజల సమస్యలు చూడడమే నా పాత్ర, నా డ్యూటీ నేను చెయ్యాలి అని చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అవినాష్ గారి విషయంలో, జగనన్న విషయంలో ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ కూడా. అట్లాగే మేము ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్తున్నాం. అవినాష్ గారిని 25,000 మెజారిటీతో ఆయన్ని గెలిపించి జగనన్నకి మరి మేము గిఫ్ట్గా ఇస్తాము. ఇప్పుడు మన జగన్ గారు ఇప్పటికి రాడుల దాడి జరిగింది కదా, దానికి మీ పైన స్పందన ఏంటంటే? రాళ్ల దారి మీద స్పందన మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏదైనా ఉంటే రాజకీయ పరంగా నువ్వేం చేసావు నేనేం చేసావు అని మాట్లాడుకోవాలి. ఇలాగ రాళ్ల దాడి చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు తన నైజాన్ని బయట పెట్టుకున్నాడు. గతంలో ఇలాగే ఎన్టీ రామారావు మీద చెప్పులు వేయించిన చరిత్ర చంద్రబాబుది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మేనిఫెస్టో చూపించి, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూపించి, ఇదిగో నువ్వు ఇన్ని హామీలు ఇచ్చావు, నువ్వు అమలు చేయలేదు, ఇదిగో నేను చేశాను అని చెప్పి దమ్ముగా చెప్పుకుంటున్నాడు. అదే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో నువ్వు చూపించి ఈ పథకం నువ్వు అమలు చేయలేదని నువ్వు చెప్పే దమ్ముందా? లేదు. ఆ దమ్ము లేక నువ్వేం చేస్తున్నావంటే ఇలాగా ఫిజికల్గా రాళ్ల దాడి కానివ్వండి, లేకపోతే మొన్న కోడికత్తి కానివ్వండి, ఇవన్నీ ఫిజికల్గా దాడులు చేపించి, అంటే జగన్ అనేవాడు బతికుంటే వీళ్ళకి రాజకీయంగా తెలుగుదేశం కానీ జనసేనకు కానీ మనుగడ ఉండదు, జగన్ని బౌద్ధికంగా అంతం చేయాలనే కుట్రతో ఇవాళ చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు. సింపతి కోసమే అని దాడి చేసుకున్నారు తనకి తానే అని అంటున్నారు. దానిపైన సింపతి కోసం దాడి చేసుకోవాల్సిన కర్మ ఇప్పటికీ జగన్ పట్ల. ఎందుకంటే జగన్ను చూస్తానికి స్వతహాగా జనాలు వచ్చారు. విజయవాడలో ఈరోజు నేను 2019లో జగన్ పాదయాత్రకి ఆ వారధి మీద నేను వెళ్ళాను. ఆ రోజు ఎంతమంది జనాలు వచ్చారో దానికి 2 జనం వచ్చారు 5 ఏళ్ల తర్వాత. అంటే జగన్ గారి మీద అభిమానం ఇంకా పెరుగుతుంది రోజు రోజుకి. ఈయన సింపతి గురించి చేసింది ఎవడు? ఈయన అలిపిరిలో బాంబు పెట్టించుకొని బాంబు పేలికి ఎవడో సత్తాడు. ఈయన ఎందుకు చావాలా? సింపతి కోసం కావాలని ఒక ప్లాన్డ్గా ఆ రోజు అలిపిరిలో పెట్టుకొని ఎలక్షన్కి 2 రోజుల ముందో 4 రోజుల ముందో పెట్టుకొని కట్లు కట్టుకొని సింపతి కోసం తిరిగింది ఎవడు? చంద్రబాబు నాయుడు. ఆ నీచ రాజకీయ చరిత్ర ఎవడదంటే ఈరోజు రాష్ట్రంలో ఎవడైనా ఉన్నాడంటే అంత నీచ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. బస్ యాత్రలో లోపల కూర్చున్నారు, బయట సెక్యూరిటీ ఎవరు లేరు, వెనకమాల ఎవరు లేరు అంటున్నారు. ఇవాళ కిలోమీటర్ ముందు బస్సు వస్తుందంటే ఇక్కడ జనాలు ఓరెత్తి ఇచ్చేశారు. మేము ఉన్నాం లైవ్లో, మేము ఉండి లైవ్లో ఇదిగోండి అవి అంటే గ్రాఫిక్స్ అంటున్నారు. ఇదిగో నా ఫోన్లో నేను సెల్ఫీ తీసుకున్నా వీడియో. ఏమాత్రం ఉన్నారు జనాలు? అసలు దేవుడు అంటున్నారు జగన్ అక్కడ పైన ఉండండి, అసలు ఇక్కడ తొక్కిసలాట జరుగుతుంది. ఆడలేదు మగలేదు, చిన్న పిల్లల్ని వేసుకొని వాళ్ళ మాకు మేలు చేసిన సంక్షేమ రథసారథి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారైనా చూసుకుందాం అని చెప్పేసి వాళ్ళ లక్షలాది మందిగా తరలొచ్చారు. ఆ బ్యారేజ్ దగ్గర నుండి ఇటు శకామణి సెంటర్ దాకా ఇసుకేస్తే రాళ్ళంత జనం. ఈ జనాన్ని చూసి దేవుడికి ఏమనిపించిందో, వరుణ్ దేవుడికి ఎండను తీసేసి వాన కురిపించాడు. వాతావరణం అంతా చల్లగా చేశారు. ప్రకృతి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంత బాగా సహకరిస్తుంది. మరి 5 ఏళ్ళ నుంచి చేసుకున్నారు కదా జగన్ గారు, 5 ఏళ్ళ నుంచి జగన్ గారు చేశారు కదా. అవును, అదే ఇప్పుడు 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మేలు చేశారు. ప్రతి ఇంటికి మేలు చేసి వాళ్ళ ప్రచారంలో ఒకటే మాట, మీ ఇంట్లో మీకు మంచి జరిగితే ఓటేనంత దమ్ముగా చెప్పే మగాడు ఎవడున్నాడు ఈరోజు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబుకి నా పాలన చూసి ఓటేయమని అడిగే దమ్ముంది ఆడికి? మరి సంక్షేమం ఉంటుందంట కదా, డెవలప్మెంట్ లేదంటున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు సైతం ఒప్పుకునే విషయం ఏంటంటే సంక్షేమం జరిగిందని అందరూ ఒప్పుకుంటున్నారు. డెవలప్మెంట్ జరగలేదు, సంక్షేమం జరిగిందని ఒప్పుకుంటున్నారంటే ఏంటి అర్థం? ప్రతి ఇంటికి మేలు జరిగిందనేగా. ఇవాళ నా పిల్లోడు చదువుకొని మంచి స్కూల్లో చదువుతున్నాడు, అది ఆ స్కూల్ అభివృద్ధి చెందింది, అది అభివృద్ధి కాదా?
ఇవాళ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లారు. అది అభివృద్ధి కాదా? వీళ్ళకేంటంటే అభివృద్ధి నారాయణ స్కూల్కి ఫీజులు కట్టడం అభివృద్ధి, నారాయణ స్కూల్ బస్సులు పెంచడం అభివృద్ధి, లేదా అదే నారాయణకి నువ్వు ఎమ్మెల్యే పదవి ఇచ్చి మినిస్టర్ చేయడం అభివృద్ధి. వీళ్ళకి అది జగన్ గారికి అది కాదు అభివృద్ధి. నువ్వు పేదోడివి, నీకేం కావాలి? నువ్వు తినడానికి ఏం కావాలి? పిల్లలకి ఏం కావాలి? నీకు ఇల్లు ఇచ్చారు, పిల్లలకి మంచి చదువులు చదివిస్తున్నారు, ఇంకా పెన్షన్లు ఇస్తున్నారు, ఆడవాళ్ళకి 45 ఏళ్ళు నిన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఇవన్నీ కాక ఇవన్నీ సంక్షేమానికి ఒక ఎత్తు అయితే, రెండో కన్ను ఏంటి? పోర్టులు పెట్టారు. బందర పోర్టు అనేది చిరకాల కళ కృష్ణా జిల్లా వాసులకి. ఇవాళ అది 50% పనులు పూర్తయింది. రాయపట్నం పోర్టు పూర్తయింది, ఫిషింగ్ హార్బర్లు పూర్తయింది. ఇవన్నీ కాక 2 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు. ఇవాళ అదే వాలంటీర్ నేను తీసానని చెప్పి నువ్వు ఎందుకు చెప్తున్నా? వాలంటీర్లు ఉద్యోగమే కాదంటే నువ్వు తీసేయచ్చుగా. నువ్వు తీసేసే దమ్ము ఉందా? వాలంటీర్లకు 10,000 ఇవ్వడం కాదండి. నిన్న చంద్రబాబు నాయుడు మీటింగ్ నేను ఒకటి చూసా. జగన్ వాలంటీర్ల చేత రాజీనామా చేపిస్తున్నాడు, నేను అందుకే వాళ్ళకు స్ట్రోక్ ఇచ్చా, నేను 10,000 ఇస్తాను అన్నాను అంటాడు. ఇవ్వడు కదా. రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేశాడా? డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు, చేశాడా? చంద్రబాబు నాయుడు ఇచ్చిన 600 హామీల్లో ఎన్ని హామీలు అమలు చేశాడు? ఇవాళ వాలంటీర్ హామీ కూడా అలాగ పేరుకి పోతుంది తప్ప ఏముండదు. అసలు చంద్రబాబు నాయుడు వస్తే వాలంటీర్లు ఉండరు, సచివాలయ ఉద్యోగులు ఉండరు. వాళ్ళ పేరు మార్చి జన్మభూమి కమిటీలు వాళ్ళ పేపర్లు తెలుగు ఈనాడు పేపర్లో వేసాడు. జన్మభూమి కమిటీలు యాక్టివ్ కండి అని చెప్పి పిలుపునిచ్చాడు. రేపు ఈడే కనుక సీఎం అయితే ఇవాళ పెన్షన్లు ఎట్లా ఆపాడు? పగగట్టి నిమ్మగడ్డ చేత కోర్టులో కేసు వేయించి పెన్షన్లు ఎందుకు ఆపాడు? రేపు పొద్దున ఈడే కనుక ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఎంతమంది వృద్ధులు చచ్చిపోతారు, ఎంతమంది వికలాంగులు చచ్చిపోతారు వీళ్ళ వల్ల. కాబట్టి జనాలు గుర్తుపెట్టుకోవాలి, మన ఇంటి ముందుకు సంక్షేమం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కావాలా, లేకపోతే 14 ఏళ్ళు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నాటకాలు ఆడిన చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళలో ఒక్కడికి కూడా మంచి చేయాల. 14 ఏళ్ళలో ఇదిగో నేను పలానా నేను సీఎంగా ఉన్నప్పుడు ఈ పని చేశాను ఓటేయండి అని అడగట్లా. ఇప్పుడేదో దొంగ హామీలు ఎత్తున్నాడు. 14 ఏళ్ళు నువ్వు చేస్తున్న దాని గురించి ఒక్కటైనా నువ్వు మాట్లాడగల దమ్ము నీకున్న రోజు నువ్వు ఓట్లు అడిగే హక్కు నీకుంది. ఈసారి ఎవరు గెలుస్తారంటారు? ఖచ్చితంగా అండి. లాస్ట్ టైం ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అంటే ఆయన మాటను నమ్మి ఓటేశారు. అంటే చేస్తారా చేయరనే తర్వాత సంగతి పెట్టుకుని ఆయన ఇచ్చిన హామీని నమ్మి ఓటేశారు. 2019లో ఆయన మాట నమ్మే 151 సీట్లు వస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మేలు చేశాడు, ఇచ్చిన ప్రతిదీ నిరూపించుకున్నాడు. అంటే ఇంకా పని చేసి చూపించిన తర్వాత ఇంకెంత ఆ 151కి ఇంకా పెరుగుదియే తప్ప తక్కువ కదా. నేను ఉద్దేశం 160 పైచిలకు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయని నా అంచనా. మీ పేరండి? మాది నా పేరు జి చిన్నారి అండి. ఏ నియోజకవర్గం? మాది తూర్పు నియోజకవర్గం అండి. విజయవాడలో మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఘటన రాయి దాడి జరిగింది. ఈ దాడి వెనక్కి ఎవరున్నారంటారు? అసలు ఎందుకు జరిగింది? పక్కా టీడీపీ నాయకులే ఉన్నారండి. అక్కడ ఆ సీఎం గారికి వచ్చిన ప్రజాదరణ తట్టుకోలేక వాళ్ళు అంతా అక్కడ నుండి అటువైపు అక్కడ ఏరియా నుండి వస్తుంది, అక్కడ నుండి స్పందన మా తూర్పు నియోజకవర్గం ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. ఆ స్పందన చూసి ఓరవలేక బస్ యాత్ర ఆపేద్దామని ప్రయత్నంలో చేశారు. అది విశ్వ ప్రయత్నం చేసిన బస్ యాత్ర ఆపలేకపోయారు. నిక్కచ్చైన సీఎంగా ఆయన ప్రజల అండ దేవుడు దయ ఉంది కాబట్టి ఆయనకి ఏది జరగదు. ఎలాంటి టీడీపీ నాయకులు ఏంటి బీజేపీ కానీ కూటమిలు ఎన్ని వచ్చి ఎదురైనా సరే విజయం సీఎంగా జగన్మోహన్ రెడ్డికే వరిస్తుంది 2024లో పక్కాగా మేము చెప్తాం. అది పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విచిత్రంగా ఎన్నికలు వచ్చినప్పుడే జగన్ గారి పైన దాడులు జరుగుతున్నాయి, ఇదంతా స్క్రిప్ట్లో ఉంది, చూస్తుంటే మా పైన ఎందుకు దాడులు జరగవని ఆయన కామెంట్స్ చేసి పవన్ కళ్యాణ్ పొడుచుకోమనండి, మేము ఒప్పుకుంటాం దానికి. ఇప్పుడు సీఎం గారు పొడుచుకోరు కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొడుచుకుంటే దానికి మేము కూడా ఓకే అంటాం. అంతే కదా. ఇప్పుడు మేము ప్రజానికి మామూలుగా మేము ఏ పార్టీకి సంబంధించిన కాదు, మేము మామూలుగా ఒక వ్యక్తిగా చెప్తున్నా. నేను ఏ పార్టీకి సంబంధించిన దాన్ని కాదు, నేను ఒక వ్యక్తిగా చెప్తున్నా. ఒక సామాన్య లెక్కలు సీఎం పరిపాలన చాలా బాగుంది, మాకు అభివృద్ధి చెందుతున్నాము, పేదవాడు అనేవాడు బతుకుతున్నాడు, పెత్తందారులు లేరు, మేము చాలా అభివృద్ధి చెందాము జగన్మోహన్ రెడ్డి గారు వస్తేని. మన ఒక ఈ జిల్లా కాదండి, ప్రతి జిల్లా ప్రతి పేదవాడి గుండె నాడి అంటే జగన్మోహన్ రెడ్డి. ఆ ఆదరణ
పోతుందేమో వాళ్ళకి లేదు ఆదరణ. జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇంతమంది సీఎంలు వచ్చినా ఎవరూ పొందలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయింది. పెత్తందారులు ఒకవైపు, పేదలు ఒకవైపు పక్షాన పోరాడుతున్నాడు. ప్రతి పథకం అమలు చేశాడు. చంద్రబాబు నాయుడు లాగా ఇవాళ హామీలు ఇచ్చేసి రేపొద్దున వదిలేసే వ్యక్తి కాదుగా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క హామీ నెరవేర్చారు. ప్రతి ఒక్క హామీ నెరవేర్చారా లేదా దానికి సిద్ధమైతే మేము కూడా సిద్ధంగానే మాట్లాడతాం. మేము మామూలు స్థానికులను మాట్లాడుతున్నాండి. మా దగ్గర ప్రతి ఒక్క పేదోళ్ళు ఉన్నాం. మేము మా దగ్గర చాలా పథకాలు వచ్చినాయి. అమ్మఒడి ఏంటి, ఒక విద్యాదేవన్ ఏంటి, చాలామంది అభివృద్ధి చెందారు, చదువుకుంటున్నారు పిల్లలు. ఇంకా వాళ్ళు స్కూల్లో వేసుకునేటట్టు వాళ్ళకి అవగాహన వచ్చింది. ఇదివరకు జగన్మోహన్ రాకముందు చదువు అంటే ఒక ఇదిలాగా ఉండేది. ఇప్పుడు చదివించుకుందాం, అమ్మఒడి పడిద్ది, జగనన్న నెరవేరుస్తాడు మన మాట. ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. జగన్మోహన్ రెడ్డి అన్న చెప్పిందే చేస్తున్నాడని ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడు, ప్రతి మహిళ కడుపులో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేద్దామని ఉంది. ఆ ఆదరణ చూసి వారవలేక కూటమి మొత్తం ఈ 3 కూటమిలు జగన్మోహన్ రెడ్డిని ఏదో చేద్దాం అనుకున్నారు. ఏమి చేయలేరండి. 2024లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారండి. అది విధంగా బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో మీరు చేసింది అవినీతి పాలన తప్ప రాష్ట్రంలో మీరు ఏం చేశారో దమ్ముంటే ప్రజలకు వివరించాలని ఆయన అడిగారు నిన్న. వాళ్ళ బావగారు కూడా సీఎం అయ్యారు కదండి. ఎన్ని సంవత్సరాలు అయ్యారు సీఎం మాకైతే తెలీదు, కానీ ఎన్నో చేశారు. ఆయన అభివృద్ధి ఏం చేశాడని చూపిమనండి. ఆంధ్రప్రదేశ్కి ఏం చూపించాడు? ముఖ్యంగా అభివృద్ధి అయితే లేదు, సంక్షేమం అయితే ఉంది, కానీ అభివృద్ధి అసలు లేదు. 3 సంవత్సరాలు కరోనా వచ్చింది, 3 ఏళ్ళు కరోనా వచ్చింది కదా. ఇప్పుడు పుట్టంగానే పిల్లోడు పెద్దోడు అయిపోడుగా. ఆయన సీఎం అయ్యి వెంబడే కరోనా వచ్చి అది 3 సంవత్సరాలు. అదే మీరు కరోనా వస్తే ఎన్ని అప్పులు చేసి పెట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు బట్టి అభివృద్ధి లేదంటున్నారు. అభివృద్ధి కరెక్టే, మేము లేదని అంటున్నాం కదా. మరి 3 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ నష్టం ఎవరు పుడతారండి? బాలకృష్ణ పుడతాడు, చంద్రబాబు నాయుడు పుడతాడు, పవన్ కళ్యాణ్ పుడతాడు. పొడవలు కదండి. వాళ్ళ హయాంలో అభివృద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి కదా. మరి ఏం చేశారు? ప్రజలకు అనే వాళ్ళకి ఏం చేశారు? పేదలకు ఏం చేశారు చెప్పమనండి. బాలకృష్ణ కూడా పేదవాడికి ఏం చేశాడు వాళ్ళ బావ అని చెప్పమనండి. పిల్లనిచ్చాడని ఏది పడితే అది మాట్లాడేసుకొని ఇంకా తండ్రిని ఎన్నిపోటు పడి చంపేసేసి పక్కన పెట్టుకొని తండ్రి సిగ్గు లేకుండా బాలకృష్ణ మాట్లాడుతున్నాడు. అతనికి నీతి జాతి లేదనుకుంటున్నాను. నాకైతే తెలిసింది అతను నీతి జాతి అయితే లేదు. ఒక తండ్రిని చంపేసి పదవి లాక్కొని మీ ఇంట్లో లేరా? వాళ్ళ పరిపాలించరా? వాళ్ళ అన్నదమ్ములు లేరా? అన్నదమ్ములు పిల్లలు లేరా? వాళ్ళందరూ పక్కన పెట్టి ఇలా బాగా వచ్చాడు. వెన్నుపోటు మడిసాక వాళ్ళ తండ్రిని చంపిన వాడిని పట్టుకొని సిగ్గు లేకుండా మాట్లాడతాడండి బాలకృష్ణ. ఈసారి కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించబోతుందా? అసలు ఎలాంటి మార్గాలు ఫాలో? ఎన్ని కూటములు వచ్చినా సీఎం అయ్యేది 2024లో జగన్మోహన్ రెడ్డి గారండి. పేదవాడిని నమ్మారు, పక్కా దేవుడిని నమ్మాడు ఆయన. నేను దేవుడిని నమ్ముకున్నాను, ప్రజలు నమ్ముకున్నాను, అంతమందికి ఎవరిని నమ్మలేదన్నాడు. పక్కా 2024లో పేదవాడు ఓటేసి చూపించి సీఎంగా గెలిపిస్తాడని మేము సభాముఖం తెలియజేసుకున్నాం. అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు ఎన్నికల్లో? విజయవాడ తూర్పు నియోజకవర్గం అవినాష్ బాబు అత్యంత మెజార్టీతో గెలిపిస్తామండి మేము ప్రతి ఒక్కరిని. ఎందుకంటే ఇదివరకు ఏ అభివృద్ధి చేయలేదు. 17వ డివిజన్, 18వ డివిజన్, 2వ డివిజన్ కాంటి 22వ డివిజన్కి ఎన్ని అభివృద్ధి పనులు ఉన్నాయో వాళ్ళు చేసి చూపించమనండి. గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యేగా ఉండి 10 సంవత్సరాలు ఏది శూన్యం, ఆయన చేసింది శూన్యం మొత్తం. ఆయన ఏదో కార్యకర్తలకు ఏదో 10,000, 5,000 ఇచ్చేసి చేశాడు. కానీ ప్రతి ఒక్క ఏరియాని, ప్రతి డివిజన్ అభివృద్ధి చెందింది. ఒక ఇన్ఛార్జ్గా ఇంత చేశాడని రేపు మాకు ఎమ్మెల్యేగా అయితే ఇంకెన్ని పనులు చేస్తారు అవినేష్ గారు అని మేము చెప్పుకుంటున్నాం. కానీ గద్దె రామ్మోహన్ రావు ఒక వేస్ట్ మనిషి అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే 10 సంవత్సరాలు కృష్ణానది వచ్చి వరద వచ్చి మేము కరకట్ట వాసిందండి. నేను చలసాని తారక రామానగర్ వాసిందండి. ఎన్నో బాధపడ్డాం. ఒక్కరోజు కూడా ఎమ్మెల్యే గెలిచాక మా వైపు వచ్చాడేమోనండి. రమ్మనండి, ఆయన సిద్ధంగా అయితే మేము సిద్ధంగా మాట్లాడతాం. ఏ రోజు కానీ తూర్పు నియోజకవర్గం వచ్చింది లేదు. ఏదో వాళ్ళ మనిషి కార్యకర్తలు ఒక సాంబార్ అన్నమును పప్పు అవి పంపిస్తామే తప్ప ఏ రోజు మమ్మల్ని పట్టించుకోలేను. కానీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి అయ్యాక మాకు 4 సార్లు కృష్ణానది వచ్చిందండి. మా అవినాష్ గారు ఇన్ఛార్జే కదండి, ఒక ఎమ్మెల్యే కాదు కదా. ఎమ్మెల్యే గారు చేసే పనులని ఇన్ఛార్జ్గా చేశారండి. దేని అవినాష్ గారికి మాకు అభివృద్ధి అంటే కృష్ణానది వస్తే ఎవరు మమ్మల్ని పట్టించుకునే దాతలు ఉండే కాదు. ప్రతి ఒక్క వ్యక్తిని పంపించి మమ్మల్ని బాగోగులు చూసుకొని పైకి రమ్మని చెప్పేసేసి అప్పుడు అదివరకండి వచ్చి డోన్లు పెట్టి కృష్ణానది వస్తుంది కలకట్ట మీదకి ఎక్కండి అనేవాళ్ళు. కానీ ప్రధాన చోటకి వెళ్ళమని అనే వ్యక్తులు కదండి. అదే స్టేడియం పంపించేసి 15-20 రోజులు వచ్చిందండి కృష్ణానది. ఒక్కసారి వచ్చింది. 20 రోజులు ఇళ్లలో ఉంటే మేము 20 రోజులు కూడా స్టేడియం వైపు తలదాచుకుంటే ప్రతి ఒక పిచ్చిగా పడేసి ఏదో గొర్రెలకు పడేసినట్టు గద్దె రామ్మోహన్ రావు అలా పడేయాలి అవినేష్ గారు. ప్రతి ఒక్కటి మేము ప్రతి ఒక్కటి పొద్దు నుండి ఉదయకాలం వరకు సాయంత్రం వరకు మేము ఏది కూడా కొనుక్కోలేదు. ఆయన పెట్టింది తిని మేము ఉన్నాం. కరకట్ట దగ్గర కూడా ఎక్కడుంటే అక్కడ
మన ఇప్పుడు 17వ డివిజన్ కానీ 18వ డివిజన్ కానీ సత్యమన్న గారు కానీ రామిరెడ్డి అన్న గారు కానీ మాజీ కార్పొరేటర్ గారు కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారండి. మేము 4 ఏళ్ళు పడ్డామండి కృష్ణానదితో. రిటైనింగ్ వాళ్ళు కట్టి మా గుండెల్లో అవినాష్ గారు నిలిచిపోయారండి. రేపు అత్యధిక మెజార్టీతో మేము తూర్పు నియోజకవర్గ ప్రజలందరమే మేము ఆయనకు రుణపడి ఆయనకు ఓటేసి మేము ఆ రుణం తీర్చుకుంటాం. ప్రధానంగా చెప్పుకునే విజయవాడ నగరంలో క్యాపిటల్ సిటీ అని కూడా నేను అంటున్నాను. ఒక ముఖ్యమంత్రిపై దాడి జరిగింది. ఈ దాడిని ఏ విధంగా చూడొచ్చు? ఈ మధ్యకాలంలో మా విజయవాడలో చాలా ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. గతంలో లేని విధంగా చాలా ప్రశాంతత ఉంది. అలాంటి నగరానికి ఈరోజు చెడ్డ పేరు వచ్చిందని నేను భావిస్తున్నాను. మరి దానికి కారకులు బహుశా అందరికీ తెలిసి ఉంటుంది. కానీ ఈ దాడి అనేటువంటిది ఎవరి మీద చేసిన ఒక ముఖ్యమంత్రి గారి మీదే కాకోకుండా ప్రతిపక్షాలను కానీ లేకపోతే ఇంకోటి కానీ ఈ విధమైనటువంటి రాజకీయంగా ఫైట్ టు ఫైట్ చేసుకునేటువంటి లేకపోవడం వల్ల ఈ విధంగా ఎక్కడ మనం వెనకబడిపోతామా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. భవిష్యత్తులో కూడా ఇది చాలా నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను చదువుకునే రోజుల్లో ఇలాగే రంగా గారి టైంలో నేను చూశాను. 3 నెలలు కర్ఫ్యూ విధించారు. మేము ఇంట్లో నుంచి 1 రోజులు బయటకు వచ్చినటువంటి పాపాన్ని పటమట సెంటర్కే రాలా. ఇంట్లో నుంచి 1 రోజులు నేను బాగా గమనించాను. అలాంటి సిచ్యుయేషన్ని మళ్ళీ ఈ ప్రతిపక్షాలు తీసుకురాకూడదని నేను వేడుకుంటున్నాను. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టుకుంటున్నారు. మరి అది మంచి పద్ధతి కాదేమో. ఒకవేళ గెలవలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా మనం మంచి పనులు చేసి ప్రజలను ఒప్పించి ఇంకా ముందుకు తీసుకొచ్చేసి మనం గెలవాలి, అధికారంలో రావాలని కోరుకోవాలి. కానీ ఇప్పుడు గాయం జరిగింది, అది మంచిగా చెడా లేకపోతే నిజంగా జరిగిందా వేరే తర్వాత విషయం. ఒక ముఖ్యమంత్రి గారికి జరిగింది, అది ఎవరైనా సరే ఖండించాల్సినటువంటి విషయం. కానీ ప్రతిపక్షాల వాళ్ళు ఏమంటారండి, అది అసలు వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించడానికి నాకు మనసు ఒప్పట్లేదు. ఒకడేమో రాయి తనంతట తానే తీసుకొని కొట్టుకున్నాడు, దానికి అంత అర్ధాంతం చేయాలా అంటాడు. ఇంకో అతనేమో అసలు ఈ రాళ్ళది దానికి కోడికత్తికి ఇలాగే చేశారు అని చెప్పి. అసలు కోడికత్తి ఏంటి, రాయి ఏంటి అంటే మీ మీద దాడులు చేస్తే అది మీరే చేయించుకున్నారా? ఒక హుందాతనం రాజకీయాల్లో ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అలిపిరిలో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్లో అది తెలియగానే ప్రతిపక్ష నాయకుడైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, నాకు బాగా గుర్తు, రాజశేఖర రెడ్డి గారు వచ్చి నిద్ర కూడా లెగవలేదంట ఆయన. ఉదయాన్నే 6 గంటలకి ఎవరో ఫోన్ చేశారు. వెంటనే లుంగీ మీద, నేను కూడా విజువల్స్ కూడా చూశాను, లుంగీ మీద అప్పటికప్పుడు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని తిరుపతి వెళ్ళి చంద్రబాబు గారికి ధైర్యం చెప్పి, చంద్రబాబు గారు నువ్వు చాలా అదృష్టవంతుడు, ఈ వెంకటేశ్వర స్వామి నిన్ను బ్రతికించాడు, ఇక నీకేమీ కాదయా, 100 సంవత్సరాలు బతుకుతావు అని డైరెక్ట్ స్టేట్మెంటు నేను చిన్న వయసు అయినా విన్నాను. నేను ఆ టైంలో విని నేను చాలా ఆశ్చర్యపోయా. మరి ఆ తర్వాత అక్కడే కూర్చొని ధర్నా చేశాడు, ఆ లుంగీ మీద కూర్చొని. నాకు ఇట్ ఈజ్ ఏ వండర్. లుంగీ మీద కూర్చొని ధర్నా చేసి 1 గంట సేపు, ఆ తర్వాత ముఖం కూడా కడుక్కోకుండా వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అవి హుందా రాజకీయాలు. మరి అలాంటి హుందా రాజకీయం చంద్రబాబు నాయుడు గారికి ఏనాడైనా ఉందంటారా? అది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్టు? అసలు నిన్న జరిగింది ఇది, మొన్న జరిగింది. నిన్నటికి నిన్న చంద్రబాబు సభలో రాళ్ళు పడ్డాయంట, పవన్ కళ్యాణ్ సభలో రాళ్ళు పడ్డాయంట. మరి అదే విచ్చలవిడిగా ఈ మీడియా వాళ్ళు, తెలుగుదేశం మీడియా వాళ్ళు చాలా బాగా ఎక్కువగా ఎక్స్పోజ్ చేసి చూపెడుతున్నారు. అంటే అది వాళ్ళే వేయించుకున్నట్టు, అది ఊరిన ఎగ్జాంపుల్, అది వాళ్ళే వేయించుకున్నట్ట. అలాగే అలిపిరిలో కూడా తనకు తానే చేయించుకొని బయటపడ్డా? నక్సలైట్లు పేల్చారా? అది ఈ ప్రశ్నలు అసలు తనంతట తాను గుర్తుకు రావా? అలాగే బాలకృష్ణ గారు అంటాడు పిచ్చోడు చేతిలో రాయి. ఓకే, అసలు పిచ్చి ఎవరికండి? ఆ రోజు పోలీస్ కాల్పుల్లో పూర్తిగా
నేను పిచ్చోడిని అనే డాక్టర్తో సర్టిఫికేట్ తెచ్చుకొని అతను జైలు నుంచి అంటే జైలుకి వెళ్ళకోకుండా వాళ్ళ ఇంట్లో జరిగిన కాల్పుల వల్ల పిచ్చోడు అతను అందుకని కాల్పులు కాల్చాడు అని చెప్పేసి జడ్జి గారికి ఇచ్చి కేసును కొట్టేయించుకున్నారు. మరి ఎవరు పిచ్చోళ్ళు? అసలు ఒక మాట మాట్లాడేటప్పుడు అసలు ఇలాంటి మన కింద చాలా ఉంటాయి అనేటువంటి ఎందుకు ఆలోచించడం నాకు అర్థం కావట్లేదు. నాకు ఒక్కోసారి నవ్వు వస్తుంది, ఒక్కోసారి బాధ వేస్తుంది. కానీ అది ఎవరికి జరిగినా చంద్రబాబు గారి టైంలో జరిగినప్పుడు చాలా బాధపడ్డాను నేను. ఒక ముఖ్యమంత్రికి ఇలా జరిగిందేంటి అని చెప్పేసి నక్సలైట్ల మీద అంత కోపం వచ్చేది. మరి ఇప్పుడు ఇలాంటి విషయం అంటే మీకు జరిగితే ఎవరో చేయించారు, అదే ఇంకోళ్ళకి జరిగితే వాళ్ళంతటా వాళ్ళే చేయించుకున్నారు. అది రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు. అసలు పూర్తిగా కలుషితం అయి ఉన్నాయి రాజకీయాలు. ఇవి మార్చాలంటే నేను ఎలక్షన్ కమిషన్కి కూడా ఒక విన్నపం చేస్తున్నాను. ఎలక్షన్ కమిషను వాళ్ళకి మీరు నిష్పక్షపాతంగా దీన్ని చూసి సరైనటువంటి నిర్ణయం ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో వాళ్ళ మీద తీసుకోవాలని, అలాగే ప్రధానమంత్రి గారికి కూడా మోడీ గారు మిమ్మల్ని విపరీతంగా తిట్టారు. నీకు పెళ్ళాం వదిలేసావు, పిల్లలు లేరు, నాకు పెళ్ళాం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు మనవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి విపరీతమైన తిట్టాడు నిన్ను. కానీ మీరే వచ్చి మరి మీరు చాలా హుందాయైనటువంటి వ్యక్తులు అనుకున్నా నేను, మరి అతనితో కలిశారు. మళ్ళీ అలాగే అమిత్ షా గారి మీద తిరుపతి వస్తే రాళ్ళు వేయించారు. ఆ రాళ్ళు వేయించినటువంటి వ్యక్తితోనే మళ్ళీ ఈరోజు కలిసి మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఎనీహౌ చేస్తే చేసుకోండి, కానీ ఇలాంటి రాజకీయాలని చంద్రబాబు గారిని ప్రోత్సహించొద్దని, అలాగే ఇలాంటి వాళ్ళతో మీకు భారతీయ జనతా పార్టీ అంటే ఒక నీతి సూత్రాలకు కట్టుబడి ఉండేటువంటి పార్టీ అని నమ్మే వాళ్ళల్లో నేను ఒకడిని. మరి అలాంటి పార్టీ ఈ విధంగా ఈ పార్టీలతో పెట్టుకొని రోడ్డు మీద అల్లర్లు చేసేటువంటి వెకిలి శాస్త్రులు, చిన్న పిల్లలు కూడా మాట్లాడరు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు, చిన్న పిల్లలకు కూడా ఆలోచించి మాట్లాడతారు. అలాగే వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు కూడా ఎక్కడి నుంచి తాడేపల్లి నుంచి రాయి తెచ్చుకొని తనకు తానే గుద్దుకున్నాడు. అసలు ఏం మాట్లాడే, ఒకళ్ళు ఏదైనా జరిగినప్పుడు ముందు ఖండించాలి, తర్వాత దాన్ని బాధ్యులు ఎవరో శిక్షించాలి, అదా మాట్లాడాలి. ఏదన్నా రాజకీయాలు ఉంటే మనం మనసులో ఉంచుకొని మీరు ఓపెన్గా ఈ విధంగా అంటే ప్రజలందరూ చూస్తున్నారు. ఫైనల్గా నేను ఒక మాట చెప్తున్నాను. నేను ఈ 3 నియోజకవర్గాల్లో విజయవాడ వెస్ట్ కానీ, ఈస్ట్ కానీ, సెంట్రల్ కానీ, ఈ రెండిట్లో విజయవాడ వెస్టే వైసీపీ గెలుస్తుందేమో, 2 టీడీపీకి వచ్చేటట్టు ఉన్నాయని నేను మొన్నటిదాకా అనుమానించాను పరిస్థితులను బట్టి. కానీ దీని ప్రభావం విజయవాడ 3 నియోజకవర్గాలు వైసీపీకి వెళ్తున్నాయని, గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను ఒక పార్టీ వ్యక్తినేం కాదు కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను. నేను ఈ విధంగా ప్రజలు ఏమనుకుంటున్నారో దానివల్ల పూర్తిగా మార్పు వచ్చి 3 నియోజకవర్గాలు వైసీపీకి వెళ్ళిపోయే అవకాశాలు ఎవరు కల్పించారా అంటే వాళ్ళ మాటల వల్ల, దాడి జరిగినందువల్ల కాదు ఈ 3 వైసీపీ గెలిచేది. దాని ప్రభావం ఈ 3 మీద ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే వెకిలి మాటల వల్ల దాడి జరిగిన తర్వాత ప్రజల్లో చాలా మార్పు వచ్చి చాలా ఆలోచిస్తున్నారు. ఎవరికి వెయ్యాలనేటువంటిది విజ్ఞతతో ఆలోచించి వాళ్ళు చేస్తున్నారు అనే నాకెక్కడో అనుమానం. నేనైతే ఈ 2 విజయవాడ సెంట్రల్, ఈస్ట్ టీడీపీ గెలుస్తుందేమో అనే అనుమానం ఉన్నది. ఇప్పుడు ఆ అనుమానం కూడా లేదు. అవినాష్ గారు చాలా హ్యాపీగా ప్రచారం చేసుకోవచ్చు. ఆయన గెలిచే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని నేను లోకల్ సామాన్య ప్రజల్లో తిరిగే వ్యక్తిగా నేను భావిస్తున్నాను.